అమ్మలక్కలకు డబ్బులు పడలేవు, లేకపోతే ఏదో ఏంటంటే మనకి ఇంటి దగ్గర చెప్తారు, ఇంటింటికి తిరుగుతున్నాం కదా మేము, ఈ కరువు పని చేసిన డబ్బులు మరి ఎవరి అకౌంట్లో పడ్డాయి, మీరు పని చేసే తీసుకురా లేదా, పని చేసినా కానీ వస్తలేవా, మరి ఏ అకౌంట్లో పడుతున్నాయి, వేరే వాళ్ళ అకౌంట్లోకి ఏమైనా వెళ్తున్నాయా, లేదంటే ఇంకెవరైనా సార్ వాళ్ళు కానీ ఇంకెవరు కానీ ఆ అకౌంట్ నెంబర్లు ఏమైనా చేంజ్ ఉన్నాయా అని చెక్ చేయడానికి వచ్చినాము. అలాగే మీరు చేసిన పనులు ఎంత దూరం నుండి ఎంత దూరం వరకు పని చేసారు, మీరు పని చేసిన మెజర్మెంట్లు ఉన్నాయా, ఆ పొలం ఇప్పుడు ఫలాని పొలం ఎవరిది, ఈ గవర్నమెంట్ ల్యాండ్ చేస్తారు, ఆ గుంట తీస్తే ఆ గుంట ప్రకారం ఎంత దూరం నుండి ఎంత దూరం వరకు ఆ మెజర్మెంట్ ప్రకారం ఉందా లేదా అని చెక్ చేయడానికి వచ్చినాం కదా. అట్లా మనము డిమాండ్ పెట్టకుండా పని చేస్తే అట్లా డబ్బులు పడాయి. కాబట్టి మనము వచ్చినప్పుడు మనకు జాబ్ కార్డు మీరు తీసుకురావాలి ఇక్కడికి. మీరు జాబ్ కార్డు ఇక్కడికి చేస్తే మరి నేను ఈ పొలంలో ఇన్ని రోజులు ఈ డేట్ నుండి ఈ డేట్ వరకు ఇన్ని రోజులు పని చేస్తే మరి నాకు ఈ రోజుకి ఇన్ని డబ్బులు పడితే మరి నాకు ఏ అకౌంట్లో పడ్డాయో తెలియదు సార్ మరి అని చెప్పి మీరు అడగడానికి స్కోప్ ఉంటుంది. అవునా కదా. మరి మీరు ఇక్కడ పని చేశారు, లేదు నేను వస్తా, మీరు పని చేసినట్టు మీ బుక్లో ఉండదు, మీరేమో నేను పోయినా పని చేసిన అంటే మీరు మస్తు లొల్లి పెడతారు, కానీ లొల్లి మాటలు అయితే కుదరాయి కదా. కాబట్టి మీరు ఏంటంటే ఆ బుక్లో మరి ఈ ఉపాధి పనిలో 100 రోజులే పని చేయాలి కదమ్మా. 100 రోజుల కంటే ఎక్కువ పని రోజులు చేస్తే మనకు డబ్బులు రావు. కాబట్టి మనకు వెనక క్యాలెండర్ ఉంటుంది, దాంట్లో 100 రోజుల నుండి మీనికి పైనుంచి 100, 99, 98 అట్లా కొట్టేసుకుంటే మిగతా 20 రోజులకి పెండింగ్ ఉన్నాయా, 20 రోజులు చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి. ఆ తర్వాత 20 రోజులు అయిపోయిన తర్వాత మనం పనికి వెళ్ళొద్దు, లేదంటే ఇంకెవరి జాబ్ కార్డులోనో పని చేసుకోవాలి తప్ప మన జాబ్ కార్డులో పని చేస్తే డబ్బులు రావనేది మనకు ఐడియా ఉంటుంది. కాబట్టి మీరు ఆ జాబ్ కార్డులు ఇక్కడ లొకేషన్కి తీసుకొచ్చి మన సార్తో కానీ మన అశోక్ అన్నతో కానీ మీరు అందులో రాపించుకోవాలి. అయ్యా మరి నేను ఈ డేట్ నుండి ఈ డేట్ వరకు పని చేసినా మరి నాకు ఈ డబ్బులు దేంట్లో పడ్డాయో చూడండి అంటే అడిగితే వాళ్ళు చెప్తారు. లేదంటే ఇప్పుడు ఒకటి ఫోన్లో ఒకటి యాప్ వచ్చింది, మీరు కొడుకులో చూపిస్తే మరి నాకు ఈ డేట్ నుండి డేట్ వరకు పలానా గుంట తవ్వడానికి పోయినా మరి ఈ డబ్బులు పడ్డాయో లేవో చూడబిడ్డా అంటే ఆ యాప్ ఓపెన్ చేస్తే మీకే తెలుస్తుంది మరి ఏ డేట్ మరి మీ ఆ డబ్బులు పడలేవని మీరన్నా కానీ మీ అకౌంట్లో మరి బ్యాంక్ అకౌంట్ ప్రింట్అవుట్ తీపిస్తే ఎన్ని పడ్డాయి, మరి ఏ డేట్ నాడు తీసిరు అనేది చదువుకున్న వాళ్ళకి చూపిస్తే అదే మనకు పోస్ట్ ఆఫీస్లో అంటేనేమో తెలియదు. మీరు పోస్ట్ ఆఫీస్లో పడ్డప్పుడు ఏంటంటే మీరు పోస్ట్ ఆఫీస్లో కార్డు ఉంటుంది కదా, ఏలు పెట్టి తీసుకుంటారు కదా, అక్కడ మనం ఎన్ని పైసలు తీసుకుంటున్నాము 2000, 3000 అనేది ఒక చదువుకున్న వాళ్ళని తీసుకొని పోయి మనం ఏలు పెట్టంగానే వాడు 5000 తీస్తాడు. మీ అకౌంట్లో 10,000 ఉంటాయి అనుకుందాం, 10,000 ఉంటాయి, ఏలు పెట్టంగానే 5,000 తీస్తాడు. నువ్వు 2,000 తీయ అంటావు, నువ్వు 5,000 తీస్తాడు. నీకు 2,000 ఇంటికి ఇచ్చి తోలిస్తాడు. నీకు ఫోన్ మెసేజ్ రాదు, నీకేం రాదు. ఏమంటావు, సార్ని వచ్చి నాకు 5,000 పడ్డాయి అంటే సార్ 2,000 వచ్చినాయి మిగతా లేవు అంటావు. అవునా కదా. ఆమె చదివినాయని ఆమె తీసుకొని ఉంటుంది. అట్లా ఏం ఫ్రాడ్ జరుగుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా మీ జాబ్ కార్డ్ నెంబర్లు రాపించుకొని ఆ తర్వాత ఈ అకౌంట్లో పడుతున్నాయి ఏంటి అనేది గురించి తీసుకోవాలి. అదే సార్ వర్క్ చేసిన ఎన్ని రోజులకు పడుతుంది డబ్బులు? వర్క్ చేసినా 1 వారం 2 వారాలలో డబ్బులు పడతాయి. ఇది గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి కొద్దిగా ఆగినాయి, బడ్జెట్ అంతా ఆగింది. మాకు కూడా సాలరీ రాలేవు, అదే సాలరీలు ఆగినాయి, మీకు కూడా పడతాయి. గవర్నమెంట్ పైసలు మాత్రము మనకు ఏ అకౌంట్లో పడుతున్నాయి అనేది మాత్రం చూసుకోవాలి. కానీ ఒక్కొక్కరికి 3 ఉన్నాయి అన్న, మనకు మనకి ఏ అకౌంట్లో పడుతుంది అనేది ఐడియా ఉండదు. అది ఏంటంటే మనకి లాక్ అయి ఉన్న అకౌంట్. మొన్న ఇంతకుముందు నల్గొండ చింతపల్లి మండలంలో నేను అదేది నేలట అని విలేజ్ చేసిన, అక్కడ ఆమెకు ఇక్కడ మనకు ఏ ఊరు మీద అబ్బాయి మాచన్పల్లిలో ఆమె అకౌంట్ నెంబర్ చేంజ్ అయ్యి వీళ్ళ ఊర్లో పడ్డది. నాలేకి వచ్చిన సారు వీళ్ళ ఊరు నుండి ఆమె గొట్టిపించిండు. అట్లా మనకేమన్నా అకౌంట్లు చేంజ్ అవుతున్నాయా లేదా మనకు మన అకౌంట్లో ఏమైనా లాక్ అయి ఉన్న దాంట్లో అనేది మీరు తెలుసుకోవాలి. బుక్కులు తీసుకొని రండి పనికి. డబ్బులు అది గవర్నమెంట్ నిర్ణయం, అది మనం నేను చెప్పలేను. యాక్చువల్గా బడ్జెట్ అయినాయి, పడతాయి. అది కొన్ని చోట్ల ఏముందంటే పేపర్ మీకు ఇంతకు ముందు పని చేసిన డబ్బులు ఏమన్నా అయినాయా? పోయినా సార్ చేసిన చూద్దాం అమ్మా. అది బుక్ నా దగ్గర
అది రాసుకుంటా మీకు వారం నాడు ఒకటి చిన్న స్లిప్ లెక్క ఇస్తారు చూడు, పైసలు ఏదన్నా ఒకటి. అవి ప్లే స్లిప్లు ఇస్తే మీకు అర్థమవుతుంది మరి నేను ఎందుకు ఇస్తలేను అనేది నేను కూడా రాసుకుంటా. ఆ జాబ్ కార్డులో మీరు కూడా రాపించుకోండి. ఎందుకంటే ఎన్ని రోజులు పని చేసినాము, ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు పని చేసినాము, మరి మరి నాకు డబ్బులు వచ్చినా రాలేమో మీకు ఐడియా ఉంటుంది. కాబట్టి అట్లా ఇవ్వడం లేదు సార్. అదే నేను రాసుకుంటాను. అడగండి సార్ మాకు. ఓకే, వారం ప్లేస్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మన గ్రూపులో ఏమైందంటే ఇప్పుడు అందరం పని చేస్తాము, ఏదో ఇద్దరు ముగ్గురు పని చేయరు ప్రస్తుతం. అదే ఏంటంటే మనకు ఈ మెజర్మెంట్ బట్టి మనకు పేమెంట్ ఇస్తారు. ఇద్దరు అమ్మలక్కలు కూర్చుంటారు, అందరు కష్టపడతారు. ఏంటంటే 257 రూపాయలు 252 రూపాయలు మనకు మెజర్మెంట్ ప్రకారం పడతాయి. ఇందులో ఏ ఇద్దరు అమ్మలక్కలు కూర్చున్నా అందరికి తక్కువ అవుతాయి పైసలు. అట్లా అందరు కరెక్ట్ గా లెంత్ ప్రకారం మీరు ఎంత నుండి ఎంత దూరం వరకు కొలతలు చేసి అనేది కొలతలను బట్టి మీకు పైసలు వేస్తారు. కాబట్టి అందరు కరెక్ట్ గా వేస్తేనే అందరికి కరెక్ట్ గా డబ్బులు పడతాయి. మరి అది కూడా అప్పుడు ఇస్తుండే కానీ ఇప్పుడు ఎవరు నేను రాసుకుంటా, సౌకర్యాలు ఏమి ఇవ్వట్లేదు కానీ నేను రాసుకుంటాను. మాకు ఇప్పుడు ఎంత ముందు ఏమంటే 100 రోజులు అయితే గడ్డపాలు ఇచ్చేవాళ్ళు. ఇంకోటి ప్రతిరోజు నీళ్ళ పైసలు ఇచ్చేవాళ్ళు. ఒక మేటి ఉంటే మేటికి కూడా సహకరిస్తే మేటి మాకు సహకరిస్తే ఇప్పుడు ఆ మేటీలు ఎవరు తీసేసేస్తారు. మేటీలు కూడా అందరు కలిసి చేయాలని ఇంత గ్రూప్ అయితే ఉండే ఒక 20 మందికి ఒక మేటి ఉంటుండే. 10 నుంచి 20 మంది మధ్యలో ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ అవతల విలేజ్కి ఉన్నట్టుంది కానీ మనకు సపరేట్ అయినందుకు రీసెంట్గా అదే ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాయి కూడా సార్కు హెల్ప్ఫుల్ ఉంటుంది. ఏంటంటే అక్కడ మీటింగ్లు ఉంటాయి, ఇక్కడ మీ దగ్గరికి వచ్చి జాబ్ కార్డులు అసలు ఇది సార్ మీద వేసడమే తప్పు సార్. సార్ పని కాదు ఇది, సార్ పని కాదు. అది అందుకే మనకు ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఉంటే మనకు ఆ జాబ్ కార్డులు రాసిస్తే అది ఇదంతా అట్లా ఉంటుంది. అడిగిన షాబాద్ ఫీల్డ్ అసిస్టెంట్ కు ఎంతో అంత ఇస్తాంలే మేము, ఎంతో పని జరిగినప్పుడే 3-4 months వర్క్ ఉంటది కదా, వచ్చి ఆ రికార్డులు అప్డేట్ జాబ్ కార్డ్ అప్డేట్ వీళ్ళదేముందో చూసుకుని అట కూడా చెప్పిన. ఆయన తీసుకునే డబ్బులకు చేసే పనికి వర్కౌట్ అయితే లేదు. ఎందుకు ఇక మనమే చేసుకుందాంలే అన్నట్టు. మనం కూడా బాగా చేస్తారు పని, అట్లా ఏం లేదు. పని చేయకుండా పైసలు ఎవరు కూడా అడగారు. వాళ్ళు పని చేశాక చేయకుండా ఏముండదు, లేట్ అవుతుంది కొంచెం. అయితే మన అన్న ఇంతకు ముందు ఆయన ఈ బాలమని పొలంలో పని చేసిండు. ఆయన అకౌంట్ లో డబ్బులు పడ్డది ఉంది, తీసింది ఉంది. కానీ నాకు డబ్బులు పడలేవంటే ఎవరు ఇయ్యరు కదమ్మా. నేను ఏదో మీకు చూసిన అయితే ఈ సారు అకౌంట్ వీళ్ళ ఫోన్లు అన్ని వస్తాయి మనకు. మీరు ఏడ పని చేస్తే ఎన్ని డబ్బులు పడ్డాయి, ఎప్పుడు తీసిరు అనేది మీ బ్యాంక్ అకౌంట్ పిండి తీపిస్తే తెలుస్తుంది కదా. అట్లా ఆయనకు డబ్బులు పడ్డది ఉంది, తీసింది ఉంది. కానీ పడలేవంటే నేను అయితే ఇవ్వను కదమ్మా. ఏదంటే మీకు ఎందుకు పడలేవు, ఏ అకౌంట్ పడ్డాయి, మరి ఏడేట పని చేసిరా, మీరు వాస్తవం మీరే చేసిరా లేదా, ఇక్కడే ఉన్నారా, మీరు హైదరాబాద్ లో ఉండే మనం ఇక్కడ ఏమన్నా అటెండెన్స్ వేసుకున్నారా అనేది మన ఫ్రాడ్ జరుగుతుంది అని చూడడానికి వచ్చినాం. కాబట్టి మనం పడ్డామని పల్లెవు అంటే ఏమో అంతేనా కదా. అదే కదా. ఇప్పుడు ఏముందంటే మన సార్ ఏం చేసినట్టే పైసల్ని నన్ను అనకండి, నెల కావచ్చు 2 నెలలు కావచ్చు, పైసలు కావచ్చు. గవర్నమెంట్ మారింది, డబ్బులు అయితే ఎట్టుకోవు. సార్ చెప్పకములు ఏమైందంటే ఈ వాళ్ళు వచ్చినోడు రేపు రావట్లేదు, రేపు వచ్చే రేపు సగం మంది కాలేదు సార్ ఇక్కడ. అది వాస్తవం జరుగుతుంది. పైసలు రావంటే పోయి ఏం చేయాలి, పైసలు రావంటే మేము ఏం చేయాలి. ఒక యాప్ వచ్చింది, మీ కొడుకులు మీ పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ఈ యాప్ తెలిసిన జన్మ అనేది. ఆ యాప్ లో అందరికి చూపెట్టి వాళ్ళది ఏ బ్యాంక్ లో వాడుతున్నారు అనేది మీకు మన అశోక్ అన్న కూడా మన సార్ కూడా హెల్ప్ చేస్తాడు మీకు. మరి మీరు పనిచేసిన డబ్బులు ఏ అకౌంట్లో పడుతుంది అనేది అప్పుడు ఇప్పుడు ప్లే స్లిప్స్ రాకుండా అప్పుడు మనకు ఒకటి యాప్ ఇచ్చారు దీంట్లో ఎన్ఆర్ఈ చేసి. ఆ యాప్ లో మనకు చూపిస్తారు అశోక్ అన్న మీకు అందరికి. సార్ మాకు ఫోన్ నెంబర్ లింక్ చేస్తే మాకు మెసేజ్ వచ్చేటట్టు చూపండి. అదేంటంటే 2-3 అకౌంట్లలో పడుతున్నాయి, మనకు ఐడియా అయితే సార్ నాకు 3 అకౌంట్లు ఉన్నాయి సార్. నాకు ఎస్బీఐ ఉన్నది, పోస్ట్ ఆఫీస్ ఉంది, కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది. అయితే ఒకసారి నాకేమైంది, కిసాన్ పైసలు మోడీ పైసలు నాకు ఇళ్ళకి వచ్చేది సడన్ గా పోస్ట్ ఆఫీస్ లో పడి నేను చెవిలో పోయి కోఆపరేటివ్ చెక్ చేసుకున్నా. ఆఖరి మళ్ళీ ఇవి చెక్ చేసి రాలేవు, ఇక్కడ పోస్ట్ ఆఫీస్ లో వచ్చింది. అది నాకు పోస్ట్ ఆఫీస్ లో పడుతున్నాయి.
ఆధార్ లింక్ ఆధార్ ఎక్కడ ఉంటే అక్కడ వేస్తారు అన్ని పైసలు. అయితే ఇంతకుముందు సేమ్ ఇళ్ళకి వచ్చేది సార్, ఒకదానికి వచ్చేది. మన కరువు పని డబ్బులు మాత్రం ఎటు పోవండి. అవి ఏమైనా మన అకౌంట్ నెంబర్ తప్పు పడితేనే కానీ మన డబ్బులు మనం తీసుకుంటేనే మనకు వస్తాయి. ఎందుకంటే మనం పనిచేసిన డబ్బులు మన అకౌంట్లోనే పడతాయి. ఇందులో ఎవరో దొంగలు తిన్నారు, ఆ తర్వాత సార్ తిన్నాడు, మన అశోక్ అన్న తిన్నాడు అంటే ఎవ్వరికి వెళ్ళవమ్మా. మనం ఎంత దూరం నుండి ఎంత దూరం వరకు పనిచేస్తే మన టీఎస్ఆర్ ఎవరు సార్? శివ అని మన సార్ వచ్చి కొలతలు చేస్తాడు. ఆ కొలతలు చేసిన మెజర్మెంట్ బట్టే మనకు డబ్బులు పడతాయి. అంతకు మించి దీంట్లో ఎవరు దోచుకోవడము, తినడము, వాళ్ళకు వెళ్ళడము అలాంటి. ఇంకోటి మీరు కూడా మొన్న పెదరామని యాదయ్యతో పని చేసిర్రు, బాగా చేసిర్రు. కానీ మంది ఎంత ఉన్నారో అంత పని చేయలేరు. 10 మంది ఉంటే 5 మంది పెట్టే పని చేసిర్రంట. ఎందుకు అట్లా చేస్తున్నారు మరి? 5 మంది పని చేసి 5 మందికే 10 మందికి పంచాల్సి వస్తుంది. 100 రూపాయలు మరి తక్కువ మరి ఏం చేయాలి సార్? బాగుంటది కదమ్మా అట్లా. సార్ సగం వదిలిపెట్టింది కదా, అది ఎవరు చేయాలి చెప్పు సార్. సరే 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 చెప్తానా? 6 రోజుల పని వెళ్ళదాడా పని చేద్దాము. ఒక్కరోజు ఆడ పెడదాం, 10 కలిపి ఒక్కరోజే పెడదాం, 10వ రోజు ఇదే పెడదాం. అన్న రాలనే మళ్ళీ మొత్తం